అంతేలే, ఇప్పుడు ప్రాణం తిరిగొచ్చింది కదా. ఇప్పుడు ఎన్ని మాటలైనా మాట్లాడతారు, ఎన్ని వేషాలైనా వేస్తారు. మనుషుల తీరే అంత. జరిగిన ఉపకారం మర్చిపోతారు. అందుకున్న సాయానికి విలువనివ్వడం తెలీదు. ఏయ్, ఇది కూడా ఒక సాయమేనా? నా ముందు తల దించుకుని బతకాల్సిన ఇది నాకు ఊపిరి పోస్తే అది నేను సాయంగా భావిస్తానని ఎలా అనుకున్నావు? అది చేసిన పనికి జీవితాంతం కృతజ్ఞతగా బతకమంటావా? అది నా వల్ల కాదురా. కాదంబరి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీలవేణి నిన్ను బతికించిందని మేమందరం సంతోషపడుతుంటే నువ్వేంటి ఎందుకు బతికించిందా అని నీలవేణిని నిలదీస్తున్నావు? అవును, నేను చచ్చినా సంతోషించేదాన్ని. కానీ దీనివల్ల నాకు ప్రాణం తిరిగి వచ్చిందంటే మాత్రం నేను సహించలేకపోతున్నాను. అత్తయ్య గారు అలా అంటున్నారు కానీ నీలవేణి మీదున్న కోపంతో నీలవేణి వల్ల తిరిగి వచ్చిన ప్రాణాన్ని తీసేసుకుంటారా ఏంటి? ఏమండి, మీరు నోరు మూసుకుంటారా? అమ్మ పంతం గురించి తెలిసి కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు వేస్తున్నారు. ఇప్పుడు నేనేమన్నాను? ఏ మనిషి అయినా సరే నేను చస్తాను, నన్ను చంపేయండి అని డైలాగులు వేస్తారు కానీ నిజంగానే చస్తారా? నిజంగా ఎదుటి మనిషి చంపేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇది కూడా అలాంటిదే. బావా, ఈ సమయంలో మాట్లాడాల్సిన మాటలు కావివి. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. భలేవారే, నీలవేణి వల్ల వచ్చిన ప్రాణం నాకిష్టం లేదు, నీలవేణి వల్ల పునర్జన్మ పొందడం నాకు నచ్చడం లేదని అత్తయ్య గారు చెప్పినంత మాత్రాన ఉన్న బలంగా ఆ ప్రాణం తీసుకుంటారా ఏంటి? మంచి మాట మాట్లాడావు బావా. కొందరికి ఆవేశాలు ఎక్కువ, ఆచరణ మాత్రం ఉండదు. పౌరుషాలు ఎక్కువ, ప్రాణం మీద తీపి మాత్రం చావదు. ఇప్పుడు ఎన్ని డైలాగులు వేసినా, ఎన్ని ప్రగల్భాలు పలికినా, చివరికి నీలవేణి దారాదత్తం చేసినా ఆ ప్రాణంతోనే ఈవిడగారు జీవితాంతం బతకాలి. అది ఈవిడకు అర్థం కావట్లేదు. ఇది దానం చేసిన ప్రాణం నాకు అవసరం లేదు. ఇది పోసిన ఊపిరితో నాకు బతకడం ఇష్టం లేదు. నేను ఇప్పుడే చేస్తాను. కాదంబరి, ఆగండి. ఇది నా కళ్ళలోకి సూటిగా చూస్తేనే నాకు నచ్చదు. అలాంటిది ఇది జీవితాంతం నా వల్లే నువ్వు బతికావు, నా వల్లే నువ్వు బతికావని ఎత్తి పొడుస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పలేక నాలో నేను కుళ్ళుకుంటూ చావాలి. ఆ పరిస్థితి రాకముందే నేను చావాలనుకుంటున్నాను. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఇందాక నుంచి పిలుస్తుంటే పలకడం లేదు. ఏదో పరధ్యానంలో ఉన్నారు. ఏమైంది? ఏం లేదు మోహన్ గారు. సరేనమ్మా, నేను వెళ్ళి కాదంబరి మేడంతో ఈ వివరాలన్నీ చెప్పేసి వస్తాను. మోహన్ గారు, ఒక్క నిమిషం ఇట్రండి. ఏమైందమ్మా? ఈ విషయాలేవి
ఇంట్లో ఎవరికీ చెప్పకండి. ఇంట్లో చెప్పొద్దా? ఎలా అమ్మా? అక్కడ 1 కాదు 2 కాదు 70 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దాని గురించి నేను లెక్క చెప్పకపోతే ఎలా కుదురుతుంది? మీరు ఏదైనా చెప్పండి, కానీ కాదంబరి అమ్మగారి నిర్ణయాల వల్లే నష్టం వచ్చిందని మాత్రం చెప్పకండి. అది కాదమ్మా, అంత నష్టం ఎలా వచ్చిందో, ఏ విధంగా పోయిందో లెక్కలు చెప్పకపోతే నా ఉద్యోగం పోతుంది. అందువల్ల ఈ విషయం చెప్పక తప్పదమ్మా. సరే అయితే నష్టం వచ్చిందన్న సంగతి చెప్పండి, వద్దండం లేదు. కానీ దానికి కారణం మాత్రం కాదంబరి అమ్మగారు తీసుకున్న నిర్ణయాలే అని మాత్రం చెప్పకండి. నష్టం వచ్చాక ఆ నష్టానికి మూల కారణం చెప్పాలి కదా, మరేం చెప్పమంటారు? ఆ నష్టానికి కారణం నేనని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అసలు ఈ నష్టంతో మీకు ఎలాంటి సంబంధం లేకుండా నీ పేరు ఎలా చెప్పగలను? నా పేరు చెప్పక తప్పదు మోహన్ గారు. ఎందుకంటే కాదంబరి అమ్మగారి ఆరోగ్యం అంత బాగోలేదు. అదే కాక నష్టానికి కారణం ఆమె తీసుకున్న నిర్ణయాలే అని చెప్తే ఆవేశంలో ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. ఆఖరికి తన ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడరు. అలా అని మీకు ఎలాంటి సంబంధం లేకుండా మీ పేరు మాత్రం నేను ఎలా చెప్పగలను? దయచేసి ఈ ఒక్క సాయం చేయండి మోహన్ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే వార్త వల్ల ఈ ఇంట్లో ఎన్ని అల్లకల్లోలాలైనా జరగచ్చు, ప్రళయాలైనా పుట్టొచ్చు. దానివల్ల కుటుంబంలో కొత్త సమస్యలు. మరి మీ పేరు చెప్తే మీకే విధంగా ఎఫెక్ట్ అవుతుందో ఆలోచించరా? ఆ అబద్ధం వల్ల ఎలాంటి పరిణామాలైనా రానివ్వండి. నా జీవితంలో ఎలాంటి అనర్థాలు జరిగినా పర్వాలేదు. కానీ మీరు చెప్పే వార్త వల్ల కుటుంబంలో ఎలాంటి సమస్యలు పుట్టకూడదు. దయచేసి నా మాట వినండి. కాదంబరి అమ్మగారి పేరు మాత్రం ఎత్తకండి. ఈ నష్టానికి కారణం నీలవేణి అని చెప్పండి. ఆ తర్వాత వచ్చే పరిణామాల్ని నేను ఎదుర్కొంటాను. దయచేసి నా మాట వినండి ప్లీజ్ మోహన్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మోహన్. కూర్చోండి. ఏంటి సడన్ సర్ప్రైజ్, ఇలా వచ్చావు? ఏం లేదు మేడం, మీకు విషయం చెప్పాలి మేడం, అందుకే వచ్చాను. నిన్నే మోహన్, దేని గురించి? ఏం లేదు మేడం, మన కంపెనీకి 70 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దాని గురించి చెప్పడానికి వచ్చాను మేడం. ఏంటి 70 కోట్ల రూపాయలా? అంత నష్టం రావడానికి ఏంటి రీజన్? ఇటు అడుగుతుంటే ఎటో చూస్తావేంటి మోహన్? చెప్పు, అంత నష్టం ఎందుకొచ్చింది? మరేం లేదు మేడం, ఈ మధ్య నీలవేణి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆ నష్టం జరిగింది.